హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ డాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. గగన్ రెడీ అవుతున్న భూమి వైపు చూస్తూ, ఇప్పుడు ఈ భూమితో కలిసి నేను రెడీ అయితే నన్ను డాన్స్ ఇన్స్టిట్యూట్ దగ్గర డ్రాప్ చేయమని అడుగుతుంది. నాకు ఆఫీస్ వర్క్ ఉందని చెప్పి త్వరగా వెళ్ళిపోవాలి అని గగన్ స్పీడ్గా కిందకి వచ్చేస్తాడు. గగన్, ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? నువ్వు టిఫిన్ చేయకుండా బయటికి వెళ్ళావు కదా అని అడుగుతుంది శారద. అంటే అమ్మ, ఇవాళ అర్జెంట్ మీటింగ్ ఉంది, అందుకే వెళ్ళాలి అని అంటారు. అన్నయ్య, నువ్వు ఎలాంటి కాల్స్ తీసుకోలేదే అని అడుగుతుంది పూరి. అబ్బా, ఇప్పుడు ఏంటి, నేను చెప్పింది నమ్మరా అని అంటాడు గగన్. అప్పుడే ఇంక భూమి రెడీ అయి కిందకి వస్తుంది. చూడు నాన్న, భూమిని చూడు. భూమిని డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ దగ్గర డ్రాప్ చేసి అప్పుడు ఆఫీస్కి వెళ్ళు అని అంటుంది శారద. నాకు కుదరదు అని అంటాడు గగన్. ఎందుకు కుదరదు? ఖచ్చితంగా కుదురుతుంది. భూమి, నువ్వు వెళ్ళమ్మా, వాడు అలాగే అంటాడు అని గగన్ భూమిని ఇంకలా కారులో పంపిస్తుంది శారద. భూమి గగన్ వైపే ప్రేమగా చూస్తూ ఉంటే, ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు బావా, నిన్ను చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. దీనికి కారణం ప్రేమే కదా, మన ఇద్దరి మధ్య ఉన్న బంధమే కదా అని అంటుంది భూమి. కాదు, ఇది నీ దగ్గర ఉన్న ఆకర్షణ. అయినా నిన్న అంతా జరిగిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది భూమి. ఆ శరత్ చంద్ర నీపై చాలా శత్రుత్వాన్ని పెంచుకున్నాడు, అది మాత్రం అర్థమైంది. కానీ ఈ తాళి నీ అంతట నువ్వే ఎందుకు కట్టుకున్నావు అని అడుగుతాడు గగన్. అయ్యో బావా, నీకెన్నిసార్లు చెప్పాలి, ఈ తాళి నువ్వే నా మెల్లో కట్టావు అని అంటుంది. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఈ టాపిక్ని ఇలాగే స్ప్రెడ్ చేస్తే ఇంకా ఇంకా రబ్బర్ బ్యాండ్లా సాగుతూనే ఉంటుంది. అదిగో నీ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ వచ్చింది, వెళ్ళు అని అంటారు గగన్. బావా, నువ్వు లంచ్కి వస్తావు కదా అని అడుగుతుంది భూమి. ఎందుకు? ఏం లేదు, నా చేత్తో వంట చేద్దామని అని అంటుంది భూమి. నీ పని నువ్వు చూసుకో అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బావ తిడుతున్నా బావ కళ్ళల్లో ప్రేమ కనబడుతుంది, అది చాలు నాకు అని భూమి హ్యాపీగా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా శారద అలా ఇంకా గగన్ కబోర్డ్లో అన్ని బట్టలు సర్దుతూ ఉంటే ఆ కబోర్డ్ సందులో నుండి ఒక వీడియో కెమెరా అయితే బయటపడుతుంది. ఏదైతే ఆ టెడ్డీ బియర్లో దొరికిందో గగన్కి ఆ కెమెరా, వెంటనే శారద ఆ కెమెరా తీసుకొని చూస్తుంది. ఇంకా అలా ఆన్ చేసి చూసేసరికి అపూర్వ శోభాచంద్రని ఎంత ఘోరంగా చంపిందో, తన మౌత్కి ప్లాస్టర్ వేసేసి తన్ని ఒక చేతులతో కట్టేసి డెలివరీకి సిద్ధంగా ఉన్న ఒక ప్రెగ్నెంట్ లేడీని అతి కిరాతకంగా ఎలా తను చంపింది, ఎలా ఫైర్ యాక్సిడెంట్ చేసింది అనే పూర్తి వీడియో చూసిన శారద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తన గుండె బరువెక్కుతుంది. శోభాచంద్ర గారి లాంటి గొప్ప గొప్ప మనిషిని ఈ అపూర్వ రాక్షసి చంపేసింది. ఆస్తి కోసమో ఇంకా దేనికోసమో ఆవిడకి భూమిపై ప్రాణం లేకుండా చేసింది. ఈ విషయాన్ని ఎలా అయినా భూమితో చెప్పాలి అని శారద వెంటనే భూమికి కాల్ చేస్తుంది. ఇంకా భూమి అప్పుడే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో ఏదో ఫోన్ రింగ్ అవుతుందని చెప్పి వస్తుందన్నమాట. అత్తయ్య, ఏంటి కాల్ చేశారు అని అడుగుతుంది భూమి. అమ్మ భూమి, నాకు ఒక నిజం తెలిసిందమ్మా, ఒక సాక్ష్యం దొరికింది. మీ అమ్మగారు శోభాచంద్ర గారిని చంపిన హంతకురాలు ఎవరూ కాదమ్మా, ఆ అపూర్వనే అని అంటారు శారద. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది. అమ్మ భూమి అంటే అని చెప్పేలోపు వెంటనే ఫోన్ లాక్కుంటుంది అక్కడికి వచ్చిన పని మనిషి రత్నం. ఫోన్ లాక్కొని వెంటనే స్విచ్ ఆఫ్ చేసేస్తుంది ఫోన్ని. ఏయ్ రత్నం, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది శారద. ముందు వీడియో కెమెరాని ఇవ్వమ్మా అని అంటుంది రత్నం. అంటే నువ్వు నువ్వు అపూర్వ మనిషివా అని అడుగుతుంది శారద. ఇస్తావా ఇవ్వవా అని చెప్పి ఇంకా గట్టిగా ఆ కెమెరాని లాక్కుంటూ ఉంటుందన్నమాట రత్నం. ఇంకా శారద పాపం చాలా వరకు షీ విల్ ఫైట్, పోరాడుతూ ఉంటుంది. అప్పుడు రత్నం వెంటనే అపూర్వకు ఒక వైపు నుండి కాల్ చేస్తూ, హలో అమ్మా, త్వరగా రౌడీలను పంపించండి అమ్మా, ఇక్కడ పరిస్థితి చేజారిపోతుంది అనగానే ఇంకా అపూర్వ కొంతమంది రౌడీలను పంపిస్తుంది. ఇంకా రత్నం తన చేత్తో
లాక్కొస్తుంది హాల్లోకి శారదని. ఇంకా శారద అలా పాపం చాలా గింజుకుంటూ ఉంటే శారద ఎంతకీ ఊరుకోకపోతూ ఉంటే ఫ్లవర్ వాజ్ తీసుకొని శారద తలపై కొడుతుంది పని మనిషి రత్నం. ఇంకా వెంటనే శారద స్పృహ కోల్పోయి పడిపోతుంది. ఇంకలా రౌడీలైతే శారదని తీసుకువెళ్ళిపోతారు. ఇంకలా రత్నం ఇప్పుడు ఈ వీడియో కెమెరాని అమ్మగారికి ఇవ్వాలి అని అలా వెళ్ళిపోతుంది పని మనిషి రత్నం. ఇది ఇలా ఉండగా భూమి హుటాహుటిన ఇంటికి రీచ్ అవుతుంది. ఇంకా భూమి అత్తయ్య అత్తయ్య అని పిలుస్తుంటే హాల్లో కింద పడిపోయిన ఫ్లవర్ వాజ్ని చూస్తుంది భూమి. కానీ భూమికి ఏమీ అర్థం కాదు. ఏంటిది అత్తయ్య అత్తయ్య అని చెప్పి ఇల్లంతా వెతుకుతుంది. కానీ ఎక్కడా భూమికి కనిపించదు శారద. పాపం ఇంటి చుట్టుపక్కలంతా వెతుకుతుందనమాట భూమి. ఫోన్ కూడా శారదది అక్కడే పడిపోవడంతో ఇంకలా మొత్తం వెతుకుతుంది భూమి. కానీ ఎక్కడా కనిపించదనమాట శారద. అత్తయ్య అని కుప్ప కూలిపోతుంది పాపం భూమి. అప్పుడే గగన్ కరెక్ట్గా ఇంకా ఇంటికి వస్తాడనమాట లంచ్ కోసం. ఇంకా కుప్పకూలి ఏడుస్తున్న భూమిని చూస్తాడు. భూమి ఏమైంది అని అడుగుతారు. బావా బావా అత్తయ్య అత్తయ్యని ఎవరో తీసుకువెళ్ళిపోయారు బావా, కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు బావా. అత్తయ్య ఒక వీడియో చూసిందంట బావా, ఆ వీడియో అని చెప్పి ఇంకా జరిగిందంతా చెప్తుందనమాట భూమి. అయితే ఖచ్చితంగా ఇది అపూర్వ చేసుంటుంది. అపూర్వ అని ఇంకా అలా గగన్ అయితే గట్టిగా అపూర్వపై పగ తీర్చుకోవడానికి ఫిక్స్ అవుతాడు. బావా ఇప్పుడు అపూర్వ ఎక్కడుందో ఎలా కనిపెట్టాలి బావా అని అంటుంది భూమి. బావా అపూర్వ ఫోన్ని ట్రేస్ చేస్తే అని అంటుంది. చూడు భూమి, అపూర్వ తెలివైనది కాబట్టి ఫోన్ సిగ్నల్స్ని మనం ట్రేస్ చేస్తామని ఖచ్చితంగా ఫోన్ సిగ్నల్స్ లేని చోటుకే తీసుకువెళ్ళి ఉంటుంది. ఖచ్చితంగా ఆ అపూర్వని ఎలా అయినా పట్టుకోవాలి అని అంటారు గగన్. కానీ ఎలా బావా అని అడుగుతుంది. చెప్తాను కదా అని వెంటనే ఇంకలా గగన్కైతే ఒక ప్లాన్ వేసుకుంటాడు. వెంటనే అపూర్వ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఆహా ఈ కెమెరాని చూస్తుంటే లోకాన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రపంచమంతా నా కాళ్ళ కింద ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కెమెరాలో ఉన్న వీడియోని డిలీట్ చేసేస్తే అప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు అని అలా ఇంకా అపూర్వ ఇంటికి వచ్చేసి ఆ కెమెరా వైపు చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అపూర్వ దగ్గరికి గోరింటాకు పరిగెత్తుకుంటూ వస్తుంది. అమ్మాయి అమ్మాయి అని అంటుంది. ఏంటి పిన్ని, చూడు నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను. నేను అనుకున్నది జరుగుతుంది పిన్ని. ఇప్పుడు మనం హ్యాపీగా పార్టీ చేసుకోవాలి పిన్ని అని అంటుంది అపూర్వ. అమ్మాయి నీకు ఒక విషయం చెప్పాలమ్మాయి, ఒకసారి ఇది విను అని అంటారు. ఏమైంది అని అనేసరికి, హలో నీ కూతురు నక్షత్రని మేము కిడ్నాప్ చేశాం. 10 కోట్లు ఇచ్చి నక్షత్రం తీసుకెళ్ళు, లేకపోతే నీ నక్షత్ర బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ తీసి ట్రాఫికింగ్ చేస్తాం అని ఒక వాయిస్ వినపడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. నక్షత్ర కిడ్నాప్ అవ్వడం ఏంటి పిన్ని అని అంటుంది. అవునమ్మాయి, ఆ అమ్మాయి బ్యూటీ పార్లర్కి వెళ్తానని బయలుదేరింది. ఇంకా ఎంతకి ఇంటికి రాలేదేంటి అని ఫోన్ చేస్తే వాడెవడో ఈ వాయిస్ మెసేజ్ పంపించాడు అని అంటుంది అపూర్వతో గోరింటాకు పిన్ని. ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి? ఎలా అయినా నా కూతురు, నా ఏకైక వారసురాలు, ఈ కోట్ల ఆస్తికి ఇప్పుడు అధిపతురాలు. అలాంటి నక్షత్రాన్ని ఎవడో చంపేస్తారంటే ఎలా పిన్ని? వాడెవడో బాగా ఆర్గన్స్ ట్రాఫికింగ్ వాళ్ళ ఉన్నాడు. వాడి చేతిలోకి నక్షత్రం వెళ్ళిందంటే అని అనేసరికి అప్పుడే అపూర్వకి ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి అపూర్వ ఎలా ఉన్నావు? 10 కోట్లు తీసుకురాకపోతే మీ అమ్మాయి బాడీ అని అనేసరికి వద్దు అలాంటి మాటలు మాట్లాడద్దు, తీసుకొస్తాను, చెప్పెక్కడికి తీసుకురావాలి అని అడుగుతుంది అపూర్వ. నేను చెప్పిన చోటికి రా అని అనేసరికి ఇంక అపూర్వ అలా బ్యాగ్లో క్యాష్ తీసుకొని బయలుదేరుతుంది కిడ్నాపర్స్ ఉండే ఏరియాకి. ఇంకప్పుడే కరెక్ట్గా అపూర్వ అయితే అలా వెళ్ళేసరికి అక్కడ నక్షత్రని తాళ్ళతో కాళ్ళు చేతులు కట్టేసి ఉంచుతారు. ఇంకా మొహం మొత్తం కప్పేసి ఉంచుతారనమాట నక్షత్రకి. ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతారు. ఏమైంది బేబీ నక్షత్ర అని అనేసరికి, హలో ముందు లోపలికి రా, తర్వాత
నీ బేబీని తీసుకెళ్ళు అని అంటారు ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి. ఇంకలా అపూర్వ లోపలికి వచ్చేసరికి షట్టర్ని క్లోజ్ చేసేస్తారు. అపూర్వ భయపడుతూ ఉంటుంది. ఇంకా వెంటనే ఆ డబ్బులు తీసుకుంటాడు ఆ కిడ్నాపర్. బేబీ నక్షత్ర అని చెప్పి మాస్క్ తీసి చూసేసరికి అక్కడ నక్షత్ర ఉండదు. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే అప్పుడే నక్షత్ర ఇంటికి రీచ్ అవుతుందన్నమాట. అమ్మాయి వచ్చేసావా, మీ అమ్మ ఎక్కడా అని అడుగుతుంది గోరింటాకు. నాకేం తెలుసు, ఇప్పుడే కదా పార్లర్ నుండి వచ్చాను అని అంటుంది. ఏంటి అంటే అమ్మో మీ అమ్మ ప్రమాదంలో ఉందే అని అంటుంది. ఏంటి మమ్మీనే ఎప్పుడైనా డేంజర్, మమ్మీకి డేంజరా, నో ఛాన్స్ గోరింటాకు అని వెళ్ళిపోతుంది నెగ్లెక్ట్ చేసి అపూర్వ గురించి చెప్తే. నక్షత్ర అమ్మో ఇప్పుడు అపూర్వని వాళ్ళు ఏం చేస్తారో అని టెన్షన్ పడుతూ ఉంటుంది గోరింటాకు. నక్షత్రం లేదంటే ఇక్కడ భూమి అని అంటుంది. అవును నేనే అపూర్వ, నిన్ను ట్రాప్ చేసింది మేమే అని గగన్, చెర్రీ, భూమి అపూర్వని తెలివిగా ట్రాప్ చేస్తారు. ఇంకా వెంటనే అపూర్వ హేయ్ ఎంత ధైర్యం నీకు, నన్ను ట్రాప్ చేస్తావా, ఇక్కడి నుండి మీరు ఎలా బయటకు వెళ్తారో ఇప్పుడే చూస్తాను. బావకొక్క ఫోన్ కాల్ చేశానంటే మీరందరూ అయిపోయినట్టే అని చెప్పి అపూర్వ ఫోన్ చేస్తుంటే గగన్ అపూర్వ చేతి నుండి ఫోన్ లాక్కుంటాడు. హలో అపూర్వ, నువ్వు శరత్చంద్రకే ఫోన్ చేస్తావో ఇంకెవడికి ఫోన్ చేస్తావో నాకు అవసరం లేదు, కానీ నేను చెప్పే జాగ్రత్తగా విను. మా అమ్మ కిడ్నాప్ అయింది, తను ఎక్కడ దాచిపెట్టావో చెప్పు, నీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఎక్కడుందో చెప్పు అని అడుగుతాడు గగన్. మీ అమ్మని నేను కిడ్నాప్ చేయడం ఏంట్రా అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా అపూర్వ చెంప పగల కొడుతుంది భూమి. నాటకాలు ఆడద్దు అపూర్వ, నువ్వే అత్తయ్యని కిడ్నాప్ చేసావని నాకు తెలుసు, చెప్పు అని అనేసరికి అంటే నాకేమీ తెలీదు, ఒకసారి మీ అమ్మకు ఫోన్ చేసి కనుక్కో ఎక్కడుందో అని అనేసరికి అప్పుడే కరెక్ట్గా పూరి వాళ్ళ ఇంటికి వస్తుంటే శారద కూడా ఇంటికి వచ్చేస్తుంది. అమ్మ సేఫ్ అని అర్థమైపోయింది, మరి వీడియో కెమెరా సంగతి ఏంటి అని అడుగుతాడు గగన్. అది ఎప్పుడో డిస్పోజ్ చేసేసాను, మీ చేతికి సాక్ష్యం దక్కదురా అని అంటుంది పొగరుగా అపూర్వ. అర్థమైంది, ఒక మనిషిని చంపేసిన ఆడదానివి నువ్వు, అలాంటిది నీకు దేవుడు ఎందుకు బ్రతికుంచాలి, అందుకే నీ చావు రూపంలో మేమొచ్చాము అపూర్వ. భూమి అని అనేసరికి ఎలా అయితే శోభా చంద్రని కట్టేసిందో అపూర్వ, అలాగే భూమి కూడా అపూర్వని కట్టేస్తుంది. ఇంకా ఫుల్గా కట్టేసి ఇంకా మొత్తం నోటికి ప్లాస్టర్ వేసేస్తుంది అపూర్వకి. భూమి వదులు వదులు అని ఎంత చెప్తున్నా వదలదనమాట అపూర్వని భూమి. ఇంకా వెంటనే అక్కడికి చెర్రీ వస్తాడు. హాయ్ అత్తయ్య, మీ గురించి నాకు అంతా తెలుసు, ఓకే నేను మీ కల్లారా మీ చావును చూడబోతున్నాను, ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తానులేండి అని చెర్రీ చెప్తుంటే, ఒరే నీకు కొంచెం కూడా విశ్వాసం లేదురా, మా ఇంట్లో పుట్టినప్పటి నుండి నువ్వు నీ నాన్న తిని ఇప్పుడు నాకు ఇంత అన్యాయం చేస్తారా అని అంటుంది అపూర్వ. అన్యాయం గురించి నువ్వు మాట్లాడద్దు అత్తయ్యా, నవ్వొస్తుంది, ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు, నేను ఎప్పుడు కోరుకునేది మా శోభ అత్తయ్య మంచే అని అంటాడు చెర్రీ. అందరూ కలిసి నన్ను చంపేయాలనుకుంటున్నారు అని ఏడుస్తూ ఉంటుంది అపూర్వ. అప్పుడే ఇంకా కరెక్ట్గా ఆయిల్ తెచ్చి అపూర్వపై వేస్తాడనమాట గగన్. భూమికి ఇంకా అలా ఫైర్ ఇస్తాడు. ఇదిగో భూమి, నీ పగ తీర్చుకో భూమి అని అనేసరికి భూమి అలా వెళ్తుంటే, వద్దు 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 నన్ను ఏం చేయొద్దు మీరు నన్ను చంపొద్దు అని అంటుంది అపూర్వ. చావు కనబడుతుంది కదా, చెప్పు, మర్యాదగా నిజం చెప్పు, మా అమ్మని ఎందుకు చంపావు అని అడుగుతుంది భూమి. మీ శోభని ఎందుకు చంపానంటే బావ కోసం. బావ నేను చిన్నప్పటిని ప్రేమించాను, బావే నా ప్రాణం అనుకున్నాను, నేను బావని పెళ్లి చేసుకుంటాను అనుకున్నాను, కానీ బావని ఆ శోభ లాక్కుపోయింది, బావ తన ప్రేమలో పడిపోయాడు, అందుకే శోభ అక్కని ఎలా అయినా చంపస్తానానికి రావాలనుకున్నాను, అప్పుడే నువ్వు తన కడుపులో పడ్డావని తెలిసింది, ఎలా అయినా ఇదే మంచి టైం అని ప్లాన్ చేసి శోభ అక్కని చంపేశాను, చాలా, నన్ను వదలండ్రా అని అంటుంది అపూర్వ. అప్పుడే భూమి అలా పక్కకి తప్పుకునేసరికి
అక్కడికి శరత్ చంద్ర వస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరత్ చంద్రని చూసి అపూర్వ. బావా అని అంటుంది. శరత్ చంద్ర అపూర్వ చెంప పగలగొడతాడు. నీచురాలా, పాపాత్మురాలా, కఠినాత్మురాలా, అంటే నా శోభ చావు వెనుక ఉన్న ఆడది నువ్వేనా? నువ్వేనా? నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇంకలా భూమి చేతిలో ఉన్న ఫైర్ తీసుకొని వెళ్తుంటే మావయ్య ఆగండి మావయ్య అని చెప్పి చెర్రి ఆపుతూ ఉంటాడు. మావయ్య, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని మీరు హంతకులుగా మారద్దు మావయ్య అని చెర్రి ఆపుతూ ఉంటాడు. ఇంక భూమి, అది మాత్రమే కాదు నాన్న, ఈ అపూర్వ ఆగడాలు అక్కడితో ఆగలేదు. ఇదిగో కృష్ణప్రసాద్ మావయ్యని కూడా ఇలాగే చేసింది. తన మాటలతో ఇలాగే తన వైపు తిప్పుకొని మీరాని పెళ్లి చేసుకునేలా ప్రలోభించింది అని చెప్పేసరికి ఇంకలా వింటూ ఉంటాడు శరత్చంద్ర. ఇంకా గగన్ అయితే అపూర్వ కట్లు విప్పేస్తాడు. వెంటనే అపూర్వ శరత్చంద్ర కాళ్ళపై పడుతుంది. బావా, నేను తప్పు చేశాను బావా, పాపం చేశాను బావా, నన్ను క్షమించు బావా అని కాళ్ళపై పడితే ఇంక వెంటనే తన జడ పట్టుకొని పైకి లేపి 2 చెంపలపై కొట్టి, నీలాంటి హంతకురాల్ని నేనెప్పటికీ క్షమించను. నీ మాటలు విని నా కూతురు భూమిని నేను దూరం చేసుకున్నాను. ఇప్పటికే చాలా మునిగిపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నీలాంటి వాళ్ళు అని బయటికి గట్టిగా గెంటేసేసరికి అప్పుడక్కడికి పోలీసు వస్తారు. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో నా శోభను చంపింది ఈ అపూర్వే అని గట్టిగా చెప్తాడనమాట. అలా ఇంకా వెంటనే శరత్చంద్ర, ఎస్ సార్, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే మేము ఇక్కడికి వచ్చాం. ఆ ఇన్స్పెక్టర్ గారు ఇంక వెంటనే కానిస్టేబుల్స్ తన్ని కస్టడీలోకి తీసుకోండి అని చెప్తారు. ఇంకలా తన్ని కస్టడీలోకి తీసుకుంటే అపూర్వ కోపంతో బడబడ రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా గగన్ భూమి ఇద్దరు వెళ్ళబోతుంటే, ఆగండి, నా కళ్ళు తెరిపించారు. నేను మీకు ఎంతగానో రుణపడిపోయి ఉంటాను. ఎందుకంటే మీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. అమ్మ భూమి, నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. చాలాసార్లు నన్ను నీ కన్న తండ్రిగా ప్రేమగా చూసుకున్నావు, కానీ నేనే నిన్నొక శవంలా చూశాను. నన్ను క్షమించమ్మా అని అంటారు. నాన్న, మీరు ఇప్పటికైనా తెలుసుకున్నారు, అది చాలు నాన్న నాకు అని అంటుంది భూమి. ఇప్పుడు చెప్తున్నాను, మీ ఇద్దరికీ అంగరంగ వైభవంగా నేను రిసెప్షన్ చేస్తాను. ఎలాగో పెళ్లి చేయలేకపోయాను, కనీసం రిసెప్షన్ అయినా నా చేతులతో చేస్తాను అని అంటారు శరత్చంద్ర. ఇంకా గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి పాపం గగన్ వైపు ప్రేమగా చూస్తుంది. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ శరత్చంద్ర అని అంటారు. అప్పుడు వెంటనే చెయ్యి ఆపేస్తుంది భూమి. బావా, ప్లీజ్ బావా, మా నాన్న మాటలకి ఒప్పుకో బావా, ఎందుకంటే నేను నిరూపిస్తానంటున్నాను కదా బావా అని అంటుంది భూమి. చూడు భూమి, నిరూపించేంతవరకు నేను ఒప్పుకోను అని గగన్ అలా వెళ్ళబోతుంటే అప్పుడే కరెక్ట్గా గగన్కి ఆ రోజు జరిగిన విషయాలైతే లైట్గా గుర్తొస్తూ ఉంటుంది. వెంటనే అలా వెళ్ళేసరికి అక్కడ గుడి కనబడుతుంది. ఇంకా గుడిలో వెంటనే అక్కడ చూసిన వాళ్ళైతే వెళ్తాడనమాట గగన్. వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి ఖచ్చితంగా నిజమా కాదా అని తెలుసుకునే లోపు అక్కడ గగన్ భూమిని ఎత్తుకొని తీసుకొచ్చిన విషయం అండ్ భూమిని పెళ్లి చేసుకున్న విషయం కనబడుతుంది. ఒక్కసారిగా గగన్ అలా ఇంకా షాక్లో ఉండిపోతాడు. అంటే భూమి చెప్పింది నిజమే, నేనే భూమిని తప్పుగా అపార్థం చేసుకున్నాను అని గగన్ ఇంకలా భూమి వైపు భూమి చెప్పింది నిజమని తెలుసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. ఇంకలా శరత్చంద్ర చేత్తో భూమి గగన్కి రిసెప్షన్ జరుగుతుంది. అపూర్వ జైల్లో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.